సిఫారసు మాత్రం అడ్వైజ్ మాత్రమే చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే బికాస్ ఇన్ ద ప్రాసెస్ మీకు సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ చెప్పడంలో టీఓఆర్ మీరు అధిగమించినట్టు కార్యము అని ఒక నా అభిప్రాయం. అది యాజ్ అ పాలసీ మేకర్ ఐ నో ఇట్ ఇస్ టు బి డన్ ఎట్ పార్లమెంట్ లెవెల్. బట్ మీ దగ్గర నుంచి అడ్వైస్ వస్తే మాలాంటి వాళ్ళకి రిఫర్ చేయడానికి ఉంటుంది సార్. మేము అడ్వైస్ చేశాము తెలంగాణ ప్రజల డిమాండ్ చెప్పడానికి అవుతుంది. ఈ రెండు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అంశం. ఐఐటి ఐఐఎం లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఎంతో పోరాటం చేస్తే తప్ప ఓబీసీ కోటా ఫుల్ఫిల్ అవ్వడం లేదు సార్. అది ఇయర్ ఆన్ ఇయర్ జరుగుతున్నటువంటి వివక్ష. దానికి ఒక సెపరేట్ స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్ లాంటి సిస్టమ్ ఇవి పక్కన పెడితే రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఎక్సైజ్ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ పరిధిలోనే మొత్తం ఎన్యూమరేషన్ జరిగిందాలి అనేటటువంటి ఒక అభిప్రాయం అంతటా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున రిజర్వేషన్ వ్యతిరేకించేటటువంటి ఆర్గనైజేషన్స్ కానీ వ్యక్తులు కానీ ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఇవాళ ఎన్యూమరేషన్ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుంది, ఆ సెకండరీ డేటాని ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వాడుకొని సిఫారసులు చేసింది అని అంటే మళ్ళీ వచ్చేటటువంటి రిజర్వేషన్లు కూడా అప్రిహెన్షన్ ఉంది సార్. దాని క్లారిటీ గవర్నమెంట్ ఇస్తుందా తమ ద్వారా ఇప్పిస్తారా అనేటువంటి విషయం ఒకసారి తమ ఆలోచన. ఎందుకంటే ఆ ఎన్యూమరేషన్ మీద డౌట్ ఉంది కాబట్టి చాలా మంది డేటా షేర్ చేయడానికి ముందుకు రావడం లేదు. బట్ యాజ్ అ సోషల్ ఆర్గనైజేషన్ మేము చెప్తూ వస్తున్నాము, అసలు మన హెడ్ కౌంట్ అన్న ఇవ్వాలి, మనం ఎంతమంది ఉన్నాం ఎన్ని తరగతులు ఉన్నామన్నా లెక్క పెట్టేటటువంటి పరిస్థితి ఉండాలి, మీరు సహకరించండి సార్ మెసేజ్ మేము పంపుతాము. సో ఆ ఎన్యూమరేషన్ విషయంలో మాత్రం లేకపోతున్న లీగల్ స్క్రూటినీకి నిలబడుతుందా లేదా అనేటటువంటి డౌట్. తద్వారా ఏమవుతుందంటే అసలు మొత్తం ఎక్సర్సైజ్ మీదనే డౌట్ వచ్చేటటువంటి అర్థం. ఇప్పుడు కరెంట్లీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్నికల ముందు అంటే ఎన్నికల వాగ్దానం అన్నటువంటిది కంప్లీట్గా ఇట్ ఇస్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ ద పొలిటికల్ పార్టీస్. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 42% మేము రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఒక అనుమానం ఏముంది అని అంటే ఇన్ కేసు మీరు ఎన్యూమరేషన్లో డేటా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మరి దాని ప్రభావం మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మీరు ఒకటి వినిపిస్తూ ఉంది సార్. ఎక్కువనే వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేషనల్ స్టేటస్ అప్పుడు మండల్ కమిషన్ చెప్పింది 52%. మరి 52%, 63% బీహార్లో కనపడ్డట్టుగా ఉంది. కర్ణాటక వాళ్ళు ఇంతవరకు లెక్కలు బయటపడలేదు. మరి అటువంటి సందర్భంలో ఈ 42% అనేది స్టాండ్ అవుతుందా, లేకపోతే ఎన్యూమరేషన్లో వచ్చిన డేటాను మీరు సిఫారసు చేస్తారా అనేటటువంటి అనుమానం ఒకటి బాగా ఉంది. సో మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అసలు కమిషన్ వేసేంత వరకు వచ్చింది అలాంటి వాళ్ళు సామాజిక సంస్థలు వివిధ పొలిటికల్ పార్టీస్ చేసిన ఉద్యమాలతో 11 months జాప్యం జరిగింది. అంటే ఇక్కడ ఒకటే చిన్న రిక్వెస్ట్, మీకు ఇచ్చినటువంటి టీఓఆర్లో కూడా మీరు 2 జడ్జిమెంట్లు రిఫర్ చేసి దాని ద్వారా ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ ఆ 2 జడ్జిమెంట్లలో ఏముందంటే 50% క్యాపే రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు మేజర్ అనుమానం ఏంటంటే 50% లోపే ఇవ్వడానికి మళ్ళీ కమిషన్ అనిపిస్తుంది. ఇదివరకే ఇచ్చినాం, దానికి ఆర్డినెన్స్ చేసి ఇదివరకు గవర్నమెంట్ కూడా 50% లోపల ఉండాలని ఇచ్చినటువంటి సందర్భం. అట్లాంటప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఈ కమిషన్ ఎందుకనేటటువంటి పెద్ద అనుమానం. సో ఈ కమిషన్ ఇస్తే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, ఇంక్లూడింగ్ బీసీస్ అందరికీ కూడా రిజర్వేషన్ పెరుగుతుంది అనేటటువంటి ఒక ఆశ ఒక పక్క ఉంది, అప్రిహెన్షన్ ఒక పక్క ఉంది. వి అండర్స్టాండ్ అల్టిమేట్ సొల్యూషన్ లైస్ ఇన్ పార్లమెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎక్సైజ్ పాజిటివ్ రిజల్ట్ ఎట్లా వస్తుందంటే ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది సార్. సో అంశాలన్నీ జోడించి మా కొన్ని డిమాండ్లు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు లాస్ట్ పేజెస్లో కొన్ని డిమాండ్స్ నేను మీకు చదివిపిస్తాను. దాంట్లో వాట్ ఎవర్ బెస్ట్ ఐ టోటలీ అండర్స్టాండ్ సార్. 42% రిజర్వేషన్ కోసమే ఉంది. బట్ ఈ అంశంలో పేజ్ నెంబర్ 29 ఫస్ట్ పాయింట్ ఇప్పటివరకు నేను మీకు విస్తారంగా చెప్పాను సార్. తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కులగణనను శాస్త్రీయంగా నిర్వహించేలా కమిషన్ సూచించారు. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మరి దాన్ని కంప్లీట్గా మీకు బదలాయిస్తారా, కమిషన్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా? ఎందుకంటే 30 daysలో ఇంత పెద్ద టాస్క్ సమగ్రంగా చేయగలుగుతామా అనేటటువంటిది ఒక డౌట్ అయితే ఎక్స్ప్రెస్ అవుతాం సార్ సమాజం. సో అదొక రిక్వెస్ట్. తర్వాత జాతీయ స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో బీసీల గణన చేపట్టాలని తమ తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అంటే ఈ 42% కన్ఫ్యూజన్ లేకుండా డిమాండ్ సరే తమ కమిషన్ వచ్చింది. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను బీసీ జనాభా దామాషా ప్రకారం పెంచేందుకు కమిషన్ సిఫార్సు. అంటే 22% ఉన్నారు అకార్డింగ్ టు ద సెన్సస్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటారు. తర్వాత చట్టసభల్లో బీసీ ఎంపీ
తమ సిఫారసు చేయవలసింది కోరుతాం. తర్వాత ప్రతి ఆర్థిక సంవత్సరం తప్పనిసరిగా బీసీ సబ్ ప్లాన్ అమలు జరపాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేయడం. దిస్ వాజ్ ఆల్సో ఎలక్షన్ ప్రామిస్ 2020 బడ్జెట్లో పెడతాము. సో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని కమిషన్ సూచించారు. ఇది టోటల్ సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్, చాలా ఓల్డ్ డిమాండ్. అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేంద్రంలో లేదు. తమరు కూడా ఐఎస్గా సర్వ్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. రాష్ట్రాల్లోనూ బీసీ వెల్ఫేర్ ఉంటుంది, కేంద్రంలో వివిధ హెడ్స్ నుంచి మనకు వస్తూ ఉంటాయి కాబట్టి చదువుకుంటే ఇమీడియట్ ఇంపార్టెంట్ డిమాండ్ అని అనిపిస్తాం. తర్వాత మహిళా రిజర్వేషన్లు బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ ఉండేది చూడాలి, అదొకటి. తర్వాత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అయితే లోకల్ బాడీస్లో మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి క్రితం ఉన్నటువంటి గవర్నమెంట్ అది బల్దియాలో అయినా గ్రామ పంచాయతీలో అయినా చెప్పాను. దాన్ని ఇన్ఫ్యాక్ట్ ఇంటాక్ట్గా ఉంచడం అవకాశం ఉంటే పెంచడమా అనేటువంటిది రిక్వెస్ట్ చేస్తాము. 50 ఉంది సార్, దాన్ని తగ్గించి మళ్ళీ 33 చేస్తారన్న ఒక భయం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఎంబీసీ సంచార జాతులు సార్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బీసీలలో ఇప్పుడు 3 రకాలుగా మాతో మాట్లాడుతాం సార్. బీసీస్, ఎంబీసీస్, డీనోటిఫైడ్ ట్రైబ్స్. సో బీసీలలో కొంత సెక్షన్కి కొంత ఏదో ఒక రకంగా వృత్తి ఉద్యోగాల్లో కొంత అవకాశాలు వచ్చినాయి, కానీ వారికి కూడా అందరికీ ఫలాలు అందజేస్తాయి. సో ఆ సెక్షన్కి ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కోసము కలిపి చాలా కొత్త కులాలను కూడా కలిపి క్రితంసారి వాళ్ళు సపరేట్ కమిషన్ వేయడం జరిగింది. దాని తర్వాత ఫండ్స్ కూడా అలికేట్ చేసి వాళ్ళని ఎంపవర్ చేసే ప్రయత్నం. ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కంటిన్యూ చేసి అవకాశం ఉంటే ఎక్కువ కులాలను కూడా కలపాలని చెప్పి ఒక రిక్వెస్ట్. తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని ఉన్నాయి, వాళ్ళకి చాలా విచిత్రమైన పరిస్థితులు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఒక స్థిర నివాసం లేదు. వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి రిపీటెడ్గా జీవనోపాధి కోసం వెళ్తున్నటువంటి ట్రైబ్స్. సో వాళ్ళది ఏమవుతుంది అని అంటే పిల్లల్ని స్కూల్లో వేయడానికి లేదు, ఒక స్థిరమైనటువంటి ఉపాధి లేదు. సో గవర్నమెంట్ డిఎన్టీ అనేటటువంటి స్పెసిఫిక్ కొంచెం వారికి స్థిర నివాసం ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేయాలని ఒక రిక్వెస్ట్. అయితే ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో డిఎన్టీల కోసం ఒక కాలం పెట్టింది సార్. ఫస్ట్ 45 పెట్టి మళ్ళీ షేర్ చేసిందంటే దాన్ని వృత్తి కళాకారులు అండ్ ఓన్లీ బైండ్లా అనే కమ్యూనిటీని పెట్టి వదిలేసింది సార్. మిగతా కమ్యూనిటీస్ని మెన్షన్ చేయాలి. సో దాంతో కళా వృత్తిలో ఉండేటటువంటి మిగతా డీనోటిఫైడ్ ట్రైబ్స్ అందరూ కూడా కొంచెం అప్రిహెన్షన్ ఉంది, మరి మమ్మల్ని ఎందుకు లెక్క పెట్టలేరు, మా సంగతి ఏంటి అన్నటువంటి. సో కైండ్లీ మీరు ఈ పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు కూడా సబ్ క్లాసిఫికేషన్, సబ్ కేటగరైజేషన్ సిఫారసు చేస్తూ అందరికీ కూడా అవకాశం రొటేషన్ పద్ధతిలో తమరు దయచేసి సిఫారసు చేయవలసిందిగా కోరుతారు. అప్పుడే ఈ అట్టడుగున ఉన్నటువంటి ఎంబీసీకైనా బీసీలకైనా అవకాశం వస్తుందని చాలా చాలా ముఖ్యమైన చేసి దీని మీద కొంచెం విస్తారంగా తమకు సిఫారసు చేయవలసింది కోరుతారు. తర్వాత ఇది మన సిమిలర్ అత్యంత వెనుకబడిన ఎంబీసీలకు ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేలాగా ఇప్పుడున్నటువంటి ఎంబీసీ కార్పొరేషన్కి అవసరమైన నిధులు కేటాయించడానికి సంచార జాతులు ఇప్పటివరకు తమకి చెప్పినటువంటి పాయింట్. తర్వాత బీసీ విద్యార్థులకు సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ కూడా రాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దాన్ని కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేయవలసిందిగా మీరు సిఫారసు చేయాలని కోరుతాను. సిమిలర్ పాయింట్స్ దానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా ప్రతి ఒక్కరి గురించి తర్వాత 15th ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ట్రిపుల్ టెస్ట్ ప్రకారము పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాను. సో అది తెలిసి ఉండి కూడా మళ్ళీ మీ టీఓఆర్లో ఆ 2 కేసులు మెన్షన్ చేయడం అన్న దాంట్లో కలిసి ఎక్స్ప్రెస్ అవుతుంది. సో అల్టిమేట్గా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు అన్న మెథడాలజీ మీద మా అందరూ కూడా ఒక డౌట్ ఇస్తుంది. అది తమరే క్లారిఫై చేయాలి. మరి ఆ మెథడాలజీ గవర్నమెంట్కి ఏం సూచించింది? సపోజ్ ఒక సంచార జాతిలో ఎన్నడూ కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకపోతే అది లేదు అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేటటువంటిది దయచేసి తమకు చెప్తే మా ద్వారా మేము కూడా ప్రారంభించేటటువంటి ఆస్కారం. తర్వాత ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా అల్టిమేట్లీ 20th పాయింట్తో నేను క్లోజ్ చేస్తాను. బీసీలకు అన్ని రకాల రిజర్వేషన్లకు కులగణన ప్రామాణికమైనది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్యూమరేషన్ డేటా
తీసుకొని దాన్ని కోర్టుకి ఎట్లా సబ్మిట్ చేస్తారు, మరి నెక్స్ట్ లాజికల్ పాయింట్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందో అనేది మన ద్వారా కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. యునైటెడ్ స్కూల్ చైర్మన్ ఈ కార్పొరేషన్లో అబౌవ్ 50%, 20% ప్రారంభించడానికి అది విద్యలో కానీ రైతులు కానీ అది ఉపాధి అవకాశాల్లో కానీ లేదా పొలిటికల్. ఉదాహరణకు 85 కులాలు వార్డు మెంబర్ కూడా గెలవాలి కులాలు కాబట్టి వార్డు మెంబర్ కూడా వాళ్ళు ప్రారంభించడానికి లేదు. దీని మీద మేము నేటెడ్తో సపోర్ట్ అన్ని జిల్లాలు తిరిగి దాంట్లో మేజర్గా వచ్చేటి ఏంటంటే పొలిటికల్ కానీ ఈ విద్యలు కానీ ఉపాధిలో కానీ డిమాండ్స్ ముందుకు వస్తుంది. దానికి ఈ సర్వే ప్రధానంగా కామారెడ్డిలో ఇప్పుడున్న అధికార పార్టీ ఒక డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. ఆ డిమాండ్ ఏంటంటే కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఉన్నదున్నట్టు అమలు చేయాలి. దాంట్లో ఏమి తప్పు లేదు. ఆ ఉన్నదున్నట్టు అమలు చేసే దాంట్లో బీసీ డిక్లరేషన్ కొద్దిగా పెట్టకుండా చూసుకోండి. దాంట్లో ఫస్ట్ చెప్తుంది ఏంటంటే 3 నెలల్లో సర్వే చేసి 42% తగ్గకుండా స్థానిక సంస్థలు ఎంతో చెప్తాం. సర్వే దేంతో చేస్తారు? బీసీ కమిషన్కి ఇచ్చారు. కమిషన్ అది కావాలని ముందు మేము డిమాండ్ చేశాం. అది మీ ద్వారా వచ్చాను, సంతోషం, ఆహ్వానిస్తాం. కానీ ఈ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి ఒక లీగాలిటీ కూడా అయితే ప్రభుత్వం చట్టం అన్నది చేయాలి. ఎట్లా తీసుకుంటారు అనేది ఒక ప్రధానమైన విషయం. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధానంగా కొన్ని పాయింట్స్ పెట్టారు. ఇది ఉదాహరణకు ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి బడ్జెట్లో పెడుతున్నారు. అంటే ఈ సంవత్సరం 8,000 కోట్లు పెట్టారు. అట్లా 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెడతాం. అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తాం. ప్రతి మండలంలో కూడా ఉపాధి అవకాశాల కోసం కానీ విద్య కోసం ప్రత్యేకంగా మేము సంస్థలు ఏర్పాటు చేస్తాం. అన్నిటికంటే ఇప్పుడు ఎంబీసీలు మనం చర్చించాం. ఎంబీసీల కోసం ఒక ప్రత్యేక మినిస్ట్రీ పెడతాం. ఇవన్నీ మేము వాటిని వాటినే మనం అమలు చేయమంటాం. దీని విషయం ఏదైతే డెడికేట్ కమిషన్ వేసేసి కష్టానికి ఫలితంగా మేము వేసారో, ఎందుకంటే మేము ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఎవరు వాయిస్ లేవనప్పుడు యూపీఎఫ్గా ఈ డిమాండ్స్ని మేము తీసుకున్నాం. జిల్లాలు దిగాం, అందరికీ ఒక చైతన్యం వచ్చాం. వాళ్ళ నుంచి మేము కొన్ని తీసుకున్నాం, అవి మేము ముందు పెడుతున్నాం. దీంట్లో కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్న పాయింట్స్ అన్ని కూడా ప్రతి పాయింట్ను అమలు చేయాలని కోరుతాం. ఇక దీంట్లో కూడా రిజర్వేషన్ కార్డుకి వచ్చేసరికి 42% మినిమం. సర్వేలో 55 రావచ్చు, 62 రావచ్చు, ఏదైనా రావచ్చు. దానికి తగ్గకుండా మనకు రావాలి. 42 అన్నాం కాబట్టి సర్వే చేసి మళ్ళీ 42 అంటే వచ్చే ఫలితం లేదు. కాబట్టి సమగ్రంగా ఉండాలి. ఎగ్జాంపుల్ మా చుట్టూ సర్వే చేశారు నాకు తప్ప. అందుకని మరి దాన్ని సమగ్రం అంటే నేను లేకుండానే సమగ్రం నాకు వచ్చింది. నేననేది ఏంటంటే దాంట్లో కూడా పాయింట్స్లలో కూడా కొన్ని ఎక్కువ మధ్యకి చూస్తున్నాం. మంచి ఎక్కువ అయితే మధ్యకు ఫలితం అయిపోయింది. ఎక్కువ క్వశ్చన్స్ పెట్టి ఉన్న విషయాన్ని ఫలితం చేసేసుకుని వచ్చారు. నేననేది ఏంటంటే ఈ కులగణన ఏదైతే మనం చేస్తున్నాం, టోటల్ బీసీ కులగణన, బీసీ గణనలో కులగణన కూడా ఒక భాగం కావాలి. టోటల్ జనగణన ఉంటుంది కదా, దాంట్లో ఈ కులగణన కూడా కావాలి. ఎందుకంటే మన కుల వ్యవస్థ ఎంత కాదన్నా అదే వ్యవస్థ 4 కులాలు అఫీషియల్గా ఉన్నాయి మనకు. కాబట్టి ఆ కులగణన ఖచ్చితంగా జనగణన చేర్చాలి. రెండు మాకు బీసీ మినిస్టర్గా అడిగామనుకోండి, అవి ఆయన ఉండదు కదా, ఆయన బీసీ మినిస్టర్ గారు, ఇండస్ట్రియల్ మినిస్టర్, ఈయన ఉండదు కదా అన్నారు, ఈయన బీసీ మినిస్టర్ గారు, ఇంకో మినిస్టర్, క్లియర్గా ఆయన బీసీ. మా బీసీలకు మినిస్టర్ కావాలంటే మాకు బీసీలకు మినిస్టర్ కావాలి, బీసీ వెల్ఫేర్కు మినిస్టర్ కావాలి, బీసీల కోసం శాఖ కావాలి. అది పెట్టి ఏ బీసీలో చూపెడతా ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. ఎన్నికలకు ముందు విపరీతమైన వస్తాయి. ఇప్పుడు మాకు కామారెడ్డి డిక్లరేషన్ మీద ఆశపడి మేమందరం